హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే హైటెక్ సిటీకి ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం నిన్న. ఇక్కడ వచ్చేసి థాయిలాండ్ ఎగ్జిబిషన్ అండ్ ఫర్నిచర్ ఫేర్ అయితే జరుగుతుంది. సో ఎంట్రీ అవ్వగానే మనకి ఎలక్ట్రికల్ వెహికల్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడికైతే తీసుకుని వస్తుంది. ఎంట్రీ ఫీజు వచ్చేసి ఈచ్ పర్సన్ 50 రూపీస్. సో ఎంట్రీ అవ్వగానే మనకైతే ఫర్నిచర్ అయితే కనిపిస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫా సెట్స్, డైనింగ్ టేబుల్స్, ఎవ్రీథింగ్. ఈ సెట్ వచ్చేసి 1,20,000 అయితే ఉందన్నమాట. సో క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది. తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవాలనుకుంటే, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ప్లేస్ ఉండాలి కదా. ఫస్ట్ ప్లేస్ ఉన్నప్పుడు మనం ఎన్ని తీసుకున్నా లుక్ బాగుంటుంది ఇంటికి. సో సోఫా సెట్స్ కూడా నాకు బాగా నచ్చినాయి. సో వీళ్ళ దగ్గర ప్లస్ బయట కంపేర్ చేస్తే 50,000 డిఫరెన్స్ వస్తుందని వాళ్ళు చెప్పారు. సో మేము ఎప్పుడూ ట్రై చేయలేదు, మా ఇంట్లో సోఫా సెట్ అయితే ఉండదన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హర్ట్స్ చూసారు కదా, భలే ఉంటుంది. ఈవినింగ్ టైంలో అలా స్పెండ్ చేయొచ్చు, లేదా ఫుడ్ తినొచ్చు కూర్చుని. అండ్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ చైర్స్ కనిపిస్తున్నాయి కదా, బాగున్నాయి కదా, నాకు బాగా నచ్చినాయి. ప్రైజెస్ కొద్దిగా హెవీ అనిపించింది. ఈవెన్ తబలా ఇవన్నీ బాగున్నాయి, బట్ అవి క్వాలిటీ లేవన్నమాట. ఇక్కడ కార్పెట్స్ కూడా బాగున్నాయి. ఈవెన్ వాటర్ ఫౌంటైన్స్ కూడా భలే ఉన్నాయి. మన ఇంట్లో గార్డెన్ ఏమైనా ఉన్నప్పుడు ఈ ఫౌంటైన్స్ ఏమైనా పెట్టుకుంటే బాగా లుక్ వస్తుంది. ప్రైజెస్ కూడా పర్వాలేదు, మనం బార్గెన్ చేస్తే తగ్గుతారు. నెక్స్ట్ వాల్ ఫ్రేమ్స్ అనమాట, ఇవి చాలా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి రోబో టచ్ బాడీ మిషన్ అనమాట. ఇది వచ్చేసి వీళ్ళ దగ్గర 4 lakhs అయితే ఉంది. సో బాగుంది, మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చి హోమ్ డెకర్ పర్పస్ అనమాట. హెవీ కాస్ట్ వీళ్ళ దగ్గర అయితే. లాస్ట్ ఇయర్ వచ్చాము, ఈ ఇయర్ కూడా వచ్చాము మేము సేమ్. సో లాస్ట్ టైం కూడా ఉంది, ఈ టైం కూడా ఉందన్నమాట. మనం బార్గెన్ చేయొచ్చు, బట్ వీళ్ళైతే అంతగా తగ్గరు. జస్ట్ ఏదో ఒక 200-300 డిఫరెన్స్ అయితే ఉంటుంది. వీళ్ళ దగ్గర కార్పెట్స్ కూడా ఉన్నాయి. యాజ్ యూజువల్ పిల్లోస్, బ్లాంకెట్స్ అండ్ మొబైల్ బ్యాగ్ పౌచెస్, స్టిక్కర్స్ వచ్చేసి 400 రూపీస్, హెవీ కాస్ట్ అసలు. అండ్ స్మాల్ పిల్లోస్ చూస్తున్నారు కదా, ఇవైతే 200 రూపీస్ వాళ్ళ దగ్గర. చాలా బాగున్నాయి. అండ్ దాని ఆపోజిట్లోనే నాకైతే చైర్స్ కనిపించింది. ఆయన చూపిస్తున్న చైర్ అయితే 5,000, దాని పక్కన ఉన్న మా హస్బెండ్ ఎక్కుతున్న చైర్ అయితే 3,500. అంటే ఏం లేదు, పుష్ అనమాట, కంఫర్ట్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ రాదు అని చెప్పారు వాళ్ళు. అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ సూపర్ ఉన్నాయి, అయినా తయారు చేస్తారు. ఇది వచ్చేసి అరౌండ్ 40-35 ఎంతో చెప్పారు, నాకు పెద్ద ఐడియా లేదు. అండ్ ఇవి చైర్స్ బాగున్నాయి కదా, డిఫరెంట్గా కలర్స్తో. నేను ఒకటి సజెస్ట్ చేస్తానండి, ఇవి ఎక్కడ పడితే అక్కడ మనకి కనిపిస్తాయి హోమ్ డెకర్స్. నేనేమంటానంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి, తక్కువ ఉంటే. ఆఫ్లైన్ అయితే చాలా కాస్ట్ ఉంటాయి. నేను ఆన్లైన్కి దీనికి డిఫరెన్సెస్ నాకు అరౌండ్ 500-1000 దాకా ఉంది డిఫరెన్సెస్. ఇవి వచ్చేసి బ్యాటరీ కాదు, ల్యాంప్స్, ప్లగ్స్ పెట్టుకోవాలి, కానీ బాగుంటుంది. దివాళీ టైంలో మనం పెట్టుకోవచ్చు అనమాట, భలే ఉంటుంది. గార్డెన్స్లో అయితే ట్రీస్ ఇట్లా ఉన్నాయి కదా, ల్యాంప్ భలే ఉంది కదా. అండ్ రూమ్ హెయిర్ రిఫ్రెషర్ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్. మనకి ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తాయి. ఇటు వచ్చి కొద్దిగా ప్రైజెస్ డిఫరెన్సెస్ వస్తాయి అంతే. నెక్స్ట్ ఇది వచ్చేసి వాల్కి పెట్టుకునేవి 3 sets అనమాట. వీళ్ళ దగ్గర కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ 4 sets కాకుండా దాని పక్కది ఉంది కదా, అది వచ్చేసి 5,000. ఇది వచ్చి కిడ్స్ ఆడుకునే గేమ్స్, మనమే సెట్ చేసుకోవాలి, చేతితోటి సెట్ చేసుకుంటే అట్లా రౌండ్గా తిరుగుతూ ఉంటే చాలా బాగా అనిపించింది. ప్రైజెస్ కూడా తక్కువే, 700 అలా ఉందన్నమాట. ఈ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి కాన్పూర్ నుంచి అయితే తీసుకుని వచ్చారు. వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్, ట్రాలీ బ్యాగ్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. కాస్ట్ కూడా పర్వాలేదు, రీజనబుల్ అనిపించింది. నాకు ఈ బ్లాక్ కలర్ అయితే భలే నచ్చింది, అది హెల్మెట్లా ఉందన్నమాట. వీళ్ళ దగ్గర హ్యాండ్ బ్యాగ్సే కాకుండా ఈవెన్ బెల్ట్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్, ఈవెన్ బ్రాండ్స్ అంట. నాకు అనిపించలేదు అంతగా అది బ్రాండెడా లేదా డూప్లికేటా అని. జస్ట్ నేను షూట్ పర్పస్ వీడియో తీసాను. సో యాజ్ యూజువల్ మీ ఇష్టం, అది ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అండి. నెక్స్ట్ ఇవి ప్యాన్స్ ఇవన్నీ చూసుంటారు కదా, తవా ఇంకా బయట దొరికేసి వచ్చి మ్యాజిక్ షో. ముందుగా మనకైతే ప్లేన్ కనిపించింది, ఇప్పుడైతే అమౌంట్ కనిపిస్తుంది కదా. ఆ తర్వాత మనకైతే ఇది కార్డ్స్లోది దానిపైన పెట్టి ఫ్లోట్ అయినట్టు చూపిస్తారు. తన ఫింగర్ నుంచి బ్యాక్ నుంచి పుష్ చేస్తారనమాట.
నెక్స్ట్ జస్ట్ మనకి ఎగ్ కింద కనిపిస్తుంది, ఆ తర్వాత హెన్ కింద అవుతుంది. అది ఎట్లా చేస్తారో మనకి తెలియదు కానీ దాన్నే మ్యాజిక్ షో అంటారు. అది అందరికీ తెలిసిందే, కానీ అయితే నాకు చాలా ఇష్టం మ్యాజిక్ షో అయితే. ఈ కార్డ్స్లో ఒక నెంబర్ పిక్ చేయన్నారు, నేను 10 పిక్ చేశాను కానీ అది 5 చూపిస్తుంది. పక్కన ఆయన కూడా ఆయన జాకీ పిక్ చేశారు కానీ అది 5 చూపిస్తుంది. నెక్స్ట్ అవి 3 ఒకదాని మీద ఒకటి పెడితే అది కిందకు వస్తుంది, అది షో చూపిస్తున్నారు. అది చాలా బాగా నచ్చింది నాకైతే మ్యాజిక్ షో. దాని సెట్ బాక్స్ వచ్చేసి 1000 రూపీస్ అంట, 700 కూడా ఉంది. కొన్ని ఐటమ్స్ అయితే తక్కువ వస్తాయి అని చెప్పారు. ఇక్కడ వచ్చేసి థాయిలాండ్ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ అంబ్రెల్లాస్ వచ్చేసి 600 అనమాట. ఈమె చూపిస్తుంది కూడా 600. మినీ హ్యాండ్ బ్యాగ్. ఎటొచ్చి వీళ్ళకే మనకి ఏంటంటే స్లాంగ్ ప్రాబ్లము, వీళ్ళకి హిందీ వచ్చు పర్వాలేదు, ఇంగ్లీష్ అండ్ హిందీ మేనేజ్ చేయొచ్చు వీళ్ళతోటి. మనకి అంతగా హిందీ రాదనమాట, ఇంగ్లీష్ కూడా ఓకే అంతంత మాత్రమే, పర్వాలేదు. సో ఇంకా ఇవి వచ్చేసి ప్రతిదీ థాయిలాండ్ నుంచే వచ్చినాయి అని చెప్తున్నారు, బట్ మనకి ఇక్కడ దొరికేస్తాయి ఇండియాలోనే. ఆల్మోస్ట్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. లాస్ట్ టైం నేను తీసుకున్నాను, 2 తీసుకున్నాను, జస్ట్ 1 మంత్లోనే ఇరిగిపోయినాయి. నాకు పెద్ద క్వాలిటీ అనిపించలేదు. ప్రైజెస్ కూడా వాళ్ళు మెన్షన్ చేసి పెట్టేస్తారు, 50, 100 to 15. ఇవి అయితే నాకు చాలా బాగా నచ్చినాయి, తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే మా హస్బెండ్ వద్దన్నారు, అందుకే తీసుకోలేదు. బట్ నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాకుండా హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. నాకైతే ఇవి పెద్దగా నచ్చలేదు, అవి చూస్తుండగానే నచ్చలేదు. మనకి ఇక్కడ దొరికేస్తాయి కదా అనుకున్నాను. అండ్ కీ చైన్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ చైన్స్ కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి హోమ్ డెకర్స్ అండి, భలే ఉంటాయి అసలు. చిన్నవి మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, బట్ మిస్ అయితే మాత్రం కనిపించవు. పిల్లలు ఉంటే మాత్రం పాడేస్తే కనుక కొద్దిగా కష్టమే. అండ్ చిన్నవి వచ్చి 100, కొద్దిగా పెద్దగా అయితే బిగ్ సైజ్ అయితే కనుక 150, 200 అలా కూడా ఉన్నాయి. సో ఎవరైనా థాయిలాండ్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, అవి చూసి ఉంటారు కదా ఇలాంటివి అక్కడ. సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఇక్కడ ప్రైజెస్ అక్కడ ప్రైజెస్ వేరియేషన్స్ ఎంత వస్తుందో అన్నది. నేనైతే వెళ్ళలేదు, సో నాకు తెలియదు. వీళ్ళైతే ఇక్కడ 100 నుంచి స్టార్ట్ అనమాట. సో 100 నుంచి 500 దాకా ఉంటుంది. చిన్నది తీసుకున్న 100 రూపీస్. కొంతమంది ఇవి మ్యాగ్నెట్ స్టిక్కర్స్ అనుకుంటారు కానీ కాదు, హోమ్ డెక్కరే, మ్యాగ్నెట్ స్టిక్కర్స్ అయితే కాదు. వీళ్ళ దగ్గర మ్యాగ్నెట్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి, అవి నేను చూపిస్తాను. అండ్ అలాగే ఇక్కడ డెకర్ పర్పస్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, నాకు బాగా నచ్చినాయి. అండ్ ఇవి ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి ఆ ఎగ్జిబిషన్లో అని చెప్పి నాకు పెట్టుకోవడానికి రాకపోతే ఆవిడ పెట్టింది. నాకైతే పెద్దగా సెట్ అవ్వలేదు, బికాజ్ నా హెయిర్ వచ్చేసి కర్లీ హెయిర్. అండ్ ద ప్రైస్ వచ్చేసి 150 రూపీస్. ఆ వైట్ది ఒకటే కాదు, వాళ్ళ దగ్గర చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. 100 నుంచి స్టార్ట్ అవి. అండ్ ఇక్కడ వీడియో షూట్ చేస్తుండగా లైట్ ఎఫెక్ట్ కొట్టేసి సరిగ్గా కనిపించట్లేదు, క్లారిటీగా లేదనమాట. ఇంకంతే, అదే హెయిర్ బ్యాండ్స్ చూపిస్తున్నాను. యాజ్ యూజువల్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ ఇవి వచ్చేసి కీ చైన్స్, ఇందాక నేను పెట్టుకున్నా కదా హెయిర్ బ్యాండ్, అవే రెడ్లో ఉంది, బ్లాక్లో ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. యాజ్ యూజువల్ క్లిప్స్ ఇందాక వేరే షాప్లో చూపించాను, ఇది వేరే షాప్లో. ఇక్కడ ఏం జరిగిందంటే ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను కదా, నేను నార్మల్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకొని వచ్చాను. సో వాళ్ళ దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట. ట్రై చేస్తున్నప్పుడు నేనేం చేశానంటే మా హస్బెండ్కి నచ్చలేదు అన్నారని ఇంక అక్కడే పెట్టేసి నేను ఏదైతే పెట్టుకుని వచ్చానో ఇయర్ రింగ్ అది కూడా అక్కడే మర్చిపోయాను నేను. సో నేను వాపస్ వెళ్ళిపోతున్నప్పుడు కార్ ఎక్కగానే నా ఫేస్ చూసుకుంటున్నప్పుడు మిర్రర్లో ఇయర్ రింగ్ మిస్ అయింది. ఇంక నేనైతే బ్యాక్ వెళ్ళలేదు, అప్పటికే తిరిగి కాళ్ళు నొప్పులు అయితే వచ్చేసినాయి అనమాట. చాలా పెద్దదండి ఇది. సో ఎప్పుడు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. చూసారా, తినైతే డ్యాన్స్ చేస్తుంది. ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు అని పక్కన ఆయన అడిగితే నాకు మూడ్ ఆఫ్ ఉన్నా హ్యాపీగా లేకపోయినా సో నేను డ్యాన్స్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మైండ్ రిలాక్సేషన్ అనమాట. ఇది వచ్చి వైబ్రేషన్స్ భలే ఉంటాయి అసలు. వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఇది ఒకటే కాదనమాట. సో అది బౌల్ తీసుకుని దాని మీద ఒకటి అది ఉంది కదా ఆయన చేతిలో రెడ్ కలర్, అది తీసుకుని కొడితే ఆ వైబ్రేట్ అలా వస్తుంది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఎవరికైనా మైండ్ బాగోకపోతే ఆ వైబ్రేషన్ వింటే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. వీళ్ళ మెనూ కార్డ్ ఇది, టెంపుల్ వైబ్స్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ శారీస్, ఇవి శారీస్ ఐ థింక్ మన ఇండియానే, ఇవి థాయిలాండ్ అయితే కాదు. దీస్ పర్ఫ్యూమ్స్ ఆర్ ఫ్రమ్ దుబాయ్. బాగున్నాయి పర్ఫ్యూమ్స్ కూడా, కలెక్షన్ బాగుంది. నెక్స్ట్ ఇవేమో వాల్నట్స్ ఆర్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అండ్ అదర్ కంట్రీస్ అంట.
ఇవి జ్యువెలరీ సెట్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా అండ్ కాస్ట్ వచ్చేసి 6000 అలా ఉన్నాయంట. అండ్ ఈ స్వీట్స్ కూడా మనకి బక్లావా దొరుకుతాయి కదా అవే. సో ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఆల్ టుగెదర్ సెట్ బాక్స్ అయితే 750 రూపీస్ అయితే చెప్పారు. ఆ బాక్స్ చూపిస్తాను, చూసేయండి. ఇదే అనమాట. అండ్ ఇక్కడ స్లిప్పర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 600, బట్ నాకైతే సెట్ కాలేదు స్లిప్పర్స్. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇంక ఈ వీడియో అంతేనండి, కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. రేపే లాస్ట్ అనమాట, సండేనే లాస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ కుర్తీస్ బాగున్నాయి. ప్రైజెస్ 2500 అండ్ 3000. అగ్గపెట్టి శారీ అంటారు కదా, అదేనండి. ఇక్కడ 2000 అన్నారు, 1000కి అయితే ఇచ్చారు. అంతే. ఇంక వీడియో. బాయ్ బాయ్.